హే గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. ప్రస్తుత కాలంలో కొంతమంది చిన్న చిన్న విషయాలకు గొడవ పడడం, కొట్లాడుకోవడం చూస్తున్నాం. అంతేకాదు దాడులకు దిగిన సందర్భాలు కూడా ఎన్నో చూసాం. సాధారణంగా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, విభేదాలు చాలా కామన్. గొడవ పడతారు, మళ్ళీ కలిసిపోతారు. కానీ ఈ మధ్య ట్రెండ్ మారింది. భార్యాభర్తల మధ్య విభేదాలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళుతున్నాయి. మరి ఇలాంటి సంఘటనలు దేశంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా తన భార్య వల్ల ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించాడు ఓ భర్త. తనకు రక్షణ కావాలని, ఎలాగైనా తన ప్రాణాలను కాపాడాలని కోరాడు. అసలు విషయం ఏంటి? భార్య వల్ల భర్తకి ప్రాణభయం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలోని బహ్ జిల్లాలో నివాసం ఉంటున్న ఓ జంట 2022లో వివాహం చేసుకున్నారు. వారి మధ్య సఖ్యత లేక కొన్నాళ్లకే మనస్పర్ధలు వచ్చాయి. పెళ్లైన కొద్ది కాలానికే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇరువురు తరచూ ఘర్షణ పడడంతో 5 నెలలకే భర్తను వదిలి ఆమె డిసెంబర్ 2022లో పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భార్య పుట్టింటికి వచ్చి అక్కడే ఉంటుంది. అంతేకాదు ప్రస్తుతం ఆమె బింద్ పోలీస్ స్టేషన్లో భరణం కోసం దావా వేసింది. భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలని ఆమె కోరింది. భార్యను కాపురానికి తీసుకువచ్చేందుకు భర్త చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరి ఈ నేపథ్యంలో తన భర్త వేధిస్తున్నాడని, అతనిని చంపివేయాలంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టింది. చంపిన వారికి 50,000 కూడా ఇస్తానని రాసుకొచ్చింది. అది చూసి భర్త గుండె గుబేలుమంది. తనని చంపిన వారికి 50 సుపారీ ఇస్తామని భార్య ప్రకటించడంతో భయాందోళనకు గురయ్యాడు ఆ భర్త. తనకు ప్రాణహాని ఉందని వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తనకు తన ఆస్తులకు రక్షణ కల్పించాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరి ఈ నేపథ్యంలో మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాహ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ శామ్ సింగ్ తెలిపారు. మరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2022లో తమ వివాహం జరిగిందని, పెళ్లైన కొత్తలో ఇద్దరం ఎంతో సంతోషంగా ఉన్నామని, కొన్ని రోజులుగా తమ మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవ జరుగుతుందని, తన భార్య కావాలని గొడవ పెట్టుకుంటుందని బాధితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా కొన్ని రోజుల నుంచి ఫోన్లో ఎవరితో గంటల తరబడి మాట్లాడుతుండేదని అన్నారు. దాంతో ఆ విషయంపై ప్రశ్నించిన భర్తపై ఆమె సీరియస్ అయ్యేది. ఇటీవల కూడా ఇదే విషయంపై గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని, అక్కడ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని బాధితుడు తెలిపాడు. అందుకే తనని హత్య చేసి ఆస్తి దక్కించుకోవాలని చూస్తుందని పోలీసుల ముందు బాధితుడు వాపోయాడు. తన భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి గతంలో తనకు పలుమార్లు ఫోన్ చేసి చంపుతానని బెదిరించినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య, ఆమె ప్రేమికుడి నుంచి రక్షించాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామని తెలిపారు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.